మీ యొక్క పూర్తి జీవితం కేవలం ఒక డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ జీవితంలో ఏ నిర్ణయం తీసుకుంటున్నారన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. చెడు తీసుకున్నారంటే అక్కడితో జీవితం అయిపోయినట్టే. అదే మంచి నిర్ణయం తీసుకున్నారంటే జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఒక సైడ్ వచ్చేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారో, అదేవిధంగా మీరు ఏం సాధించాలనుకుంటున్నారో ఉంటుంది. మరొక సైడ్ వచ్చేసి ఈ సమాజం మిమ్మల్ని ఎప్పుడు వాడేసుకోవాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ జీవితంలో చెయ్యగలను అనే ధైర్యం లేకుంటే జీవితంలో ఏమీ సాధించలేవు. ఒక ఇంట్లో తల్లిదండ్రులు కొడుకుకి జాబ్ చేసుకోమని పదే పదే అంటూ ఉంటాడు. కానీ ఆ తల్లిదండ్రులు చెప్పిన ఆ కొడుకుకి మాత్రము ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే కోరిక. ఆ తల్లిదండ్రులకి నాకు ఇష్టం లేదు అని చెప్పేసరికి ఆ తల్లిదండ్రులు నీ ఇష్టం, ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యు అని చెప్పి వదిలిపెడతారు. ఆయన ఫ్యాషన్ డిజైనర్గా జాయిన్ అవుతారు. ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, సెకండ్ ఇయర్ అయిపోతుంది, థర్డ్ ఇయర్లో ఫెయిల్ అయిపోతాడు. ఈ ఫెయిల్యూర్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి అసలు కావలసిందేంటి అని ఒక్కసారి ఆలోచిస్తే కరేజ్, ధైర్యం అనేది కావాలి. ఈ యొక్క ఫెయిల్యూర్కి ధైర్యం అనేది ఉంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ పడిన దగ్గర నుంచి లేచి సాధించడానికి నువ్వు పోరాట మార్గాన్ని ఎంచుకుంటావు. ఫెయిల్ అయిన తర్వాత కూడా మీలో ధైర్యం ఉంటే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మళ్ళీ లేచి నిలబడగలవు. నీకు ధైర్యం ఉంది, నేను అలసిపోలేదు అని గుర్తించగలిగినప్పుడే ఆ యొక్క ధైర్యానికి గుర్తింపు తెచ్చినట్టు మిత్రమా. జీవితంలో ఏమి కోల్పోయినా ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు రావాలంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ రాయగలరు. మీ ల్యాండ్ టు ఎండ్.